ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే. బైబిల్ మొత్తంలో ఈ రెఫరెన్స్ చెప్తే అందరికీ నోటెడ్ అయిన వాక్యము. ఆయన గాయముల చేత స్వస్థత నొందితిరి. ఇక్కడ 2 మాటలను అండర్లైన్ చేసుకుందాం. ఒకటి స్వస్థత నొందితిరి, ఇంకొకటి గాయముల చేత. ఆయన గాయాల చేత స్వస్థత నొందితిరి. నొందితిరి అన్నది పాస్ట్ టెన్స్, అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఆయన గాయాలు కూడా ఆల్రెడీ జరిగిపోయినాయి. 2000 సంవత్సరాల క్రితమే ప్రభువారు శిలువలో రక్తాన్ని కార్చి తన శరీరాన్ని గాయపరుచుకున్నారు. స్వస్థత నొందితిరి అన్నది కూడా పాస్ట్ టెన్సే, అంటే 2 పాస్ట్ టెన్సే. ఆయన కేవలం మనకి రక్షణ ఇవ్వడానికి మాత్రమే శిలువలో రక్తాన్ని కార్చలేదు, కానీ మన గాయాల కొరకు కూడా ఆయన తన శరీరాన్ని గాయపరుచుకున్నారు. మనకి స్వస్థతలు రావాలి, అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది, నొప్పి ఉంటుందని యేసు ప్రభు వారికి తెలిసే ఆయన మన గురించి ఆలోచించి గాయపరుచుకున్నారు. కాబట్టి జరిగిపోయిన కార్యాన్ని మనం ఎలా పొందుకోవాలి అంటే, స్వస్థత అయిపోతే ఇంకా మరి రోగాలు ఎందుకు మనకు వస్తున్నాయి అంటే, రోగం అన్నది అపవాది మనకిచ్చేది. ఆ రోగాన్ని విశ్వాసముతో ఆయన గాయాల ద్వారా మనం స్వస్థత పొందుకొని అప్పుడు మనము దేవుని స్తుతించాలి. జరిగిపోయిన కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అంటున్నాడు దేవుడు. ఆ సాక్రిఫైస్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, విశ్వాసం అనేది బిలీవింగ్ ప్లస్ కన్ఫెసింగ్, నువ్వు ఎప్పుడైతే నమ్మి పలుకుతావో ఆ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఈరోజు నీకున్న రోగము పోవాలంటే దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు పలికి పొందుకో. మే ద లార్డ్ బ్లెస్.